హలో ఎవ్రీవన్, సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఐస్ క్రీమ్. ఇది సూపర్ సింపుల్, సూపర్ ఈజీ ఐస్ క్రీమ్ అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను నేను. ఐస్ క్రీమ్ 15 మినిట్స్లో ప్రిపరేషన్ అయిపోతుంది. మామూలుగా ఐస్ క్రీమ్ చేస్తే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి, కానీ ఈ మెథడ్లో చేస్తే ఒక్క ఐస్ క్రిస్టల్ కూడా ఫామ్ అవ్వదు అండ్ సూపర్ సాఫ్ట్గా ఐస్ క్రీమ్ వస్తుంది. బిగినర్స్ కూడా ఈ ఐస్ క్రీమ్, ఈ మెథడ్ ట్రై చేయండి, చాలా ఈజీగా ఐస్ క్రీమ్ వస్తుంది. ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి 250 ml, అలాగే కండెన్స్డ్ మిల్క్ 200 ml తీసుకున్నాను. మనం బీట్ చేసే బౌలు, బీటర్వి స్టీల్ రాడ్స్ ఉంటాయి కదా, అవి, ఈ ఫ్రెష్ క్రీము, కండెన్స్డ్ మిల్క్ అన్నీ కలిపి మినిమం 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి క్రీమ్ చాలా ఫాస్ట్గా థిక్ అవుతుంది. ఇప్పుడు ఒక 10 ఓరియో బిస్కెట్స్ తీసుకుని వాటిని ఒక జిప్ లాక్లో వేసుకుని మొత్తం క్రష్ చేసుకోవాలి. నీట్గా సన్నగా పౌడర్ చేసేసుకోవాలి ఓరియో బిస్కెట్స్ని. ఇప్పుడు క్రీమ్ని బీట్ చేసుకోవడానికి ముందు కింద ఒక బౌల్లో ఇలాగ ఐస్ క్యూబ్స్ పెట్టుకోవాలి. పైన ఈ బౌల్ పెట్టుకుని ఇందులో ఐస్ బెడ్ క్రియేట్ చేసి మనము ఇందులో క్రీమ్ వేసుకుని బీటర్తో ముందు మీడియం స్పీడ్తో బీట్ చేయడం స్టార్ట్ చేయాలి. మీడియం స్పీడ్ ఒక 5 minutes బీట్ చేయండి. అలాగే చూసుకుని మీకు రిబ్బన్స్ లాగా ఫామ్ అవుతుంటే కనుక అప్పుడు హై స్పీడ్కి వెళ్ళండి. మినిమం 10 to 15 minutes పడుతుందండి ఈ క్రీమ్ థిక్ అవ్వడానికి. మనకి కింద మనం ఐస్ క్యూబ్స్ కూడా పెట్టాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా, ఇదిగో చూడండి ఇలాగా రిబ్బన్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే కొంచెం థిక్ అవుతుందని లెక్క. ఇలా బీట్ చేస్తున్నాక మళ్ళీ హై స్పీడ్కి చేంజ్ చేసుకోండి. హై స్పీడ్కి చేంజ్ చేసుకుని మళ్ళీ ఇంకొక 5 to 10 minutes బీట్ చేస్తుంటే థిక్గా ఫామ్ అవుతుంది. మనం కింద ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నాం కదా, అందుకని మనకి క్రీమ్ చాలా ఫాస్ట్గా థిక్ అయిపోతుంది. 10 to 15 minutesలో వచ్చేస్తుంది. ఇది ఓన్లీ ఒక్కటే టైం టేకింగ్, ఇంకేం లేదు, చాలా ఈజీ అయిపోతుంది. ఈ మెథడ్లో ఐస్ క్రీమ్ చేసుకోవడం చాలా ఈజీ. బిగినర్స్ అయితే ఫస్ట్ ఖచ్చితంగా ఈ మెథడే ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా సాఫ్ట్ ఐస్ క్రీమ్ వస్తుంది. ఇలా ఇంకొక 5 minutes బీట్ చేస్తుంటే అదిగోండి థిక్గా ఫామ్ అయిపోయింది, క్రీము థిక్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రిడ్జ్లో ఉంచుకున్న కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా, దాన్ని వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా బీట్ చేయండి. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసి ఇందులోకి ఇప్పుడు ఇందాక క్రష్ చేసుకున్న ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కదా, అది కొంచెం పక్కకు ఉంచుకుని మిగిలిందంతా వేసి మళ్ళీ ఇందులోకి అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ఐస్ క్రీమ్ మిక్స్చర్ అంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని దానిపైన ఇందాక ఉంచుకున్న క్రష్డ్ ఓరియో కొంచెం ఉంది కదా, దాన్ని పైన ఇలా వేసుకుని ఒక ప్లాస్టిక్ కవర్తో కవర్ చేయాలి. ఇలా కవర్ చేయకపోతే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. తర్వాత 6 to 8 hours డీప్ ఫ్రీజ్ చేయండి. ఇదిగోండి సాఫ్ట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నెక్స్ట్ టైం ఇంకొక సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.